నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక దిద్దుబాట. రచన వాణిశ్రీ గారు. తన రచనలను విఎస్బి తెలుగు ఆడియో కథలు శ్రోతలకి వినిపించటానికి సహృదయంతో అనుమతి ఇచ్చిన రచయిత వాణిశ్రీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక కథలోకి వెళితే, రాత్రి 9 దాటింది. చెన్నకేశవరెడ్డి అంకమ్మ గుడి దగ్గర మురికి కాలువ వంతెన మీద కూర్చుని ఉన్నాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడు ఒక స్కూటరో సైకిలో పోతూ ఉంది. అంకమ్మ గుడిలో కూడా ఎవరూ లేరు. సింహద్వారానికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు పూజారి. గుడి ప్రాంగణంలో తాతల నాటి రావి చెట్టు, దాన్ని పెనవేసుకుని పెరిగిన వేప చెట్టు దూరం నుంచే చూస్తే భయం గొలుపుతూ ఉంటాయి. బాగా చీకటి పడిన తర్వాత ఆ చెట్ల నీడలో రోడ్డు మీద నడవటానికి జనం జంకుతూ ఉంటారు. గుడి గోడల మీద మెడలో పుర్రెల దండ, చేతిలో ఖడ్గం పట్టుకుని ఎర్రటి నాలుక చాచిన అంకమ్మ బొమ్మ బీటి కొలుపుతూ ఉంటుంది. అమావాస్య చీకటి నిర్మానుష్యమైన అక్కడ వంతెన మీద కూర్చుని సిగరెట్ తాగుతున్న చెన్నకేశవరెడ్డి మనసులో ఆందోళన చెలరేగుతూ ఉంది. మాటిమాటికి గడియారం చూసుకుంటున్నాడు. అతని వాలకం చూస్తే ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుంది. దూరం నుంచి స్కూటర్ వస్తుంది. హెడ్లైట్ ఫోకస్ చెన్నకేశవరెడ్డి ముఖం మీద నేరుగా పడుతుంది. వెలుగు భరించలేక కళ్ళు మూతలపడ్డాయి. ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని ఎవరా అది అన్నాడు గట్టిగా. అతనికి కోపం వచ్చింది. రోడ్డు మీద పోయేవాడు పోకుండా తన మీదకు లైట్ ఫోకస్ చేయటం ఏమిటి? స్కూటర్ వంతెన దగ్గర ఆగింది. ఏంది రెడ్డి, ఇయాళప్పుడు ఎక్కడ కూర్చున్నావు? అడిగాడు శంకరయ్య స్కూటర్ మీద నుంచే. నువ్వా శంకరయ్య? ఎవడో అనుకున్నా, నవ్వాడు చెన్నకేశవరెడ్డి. నేనే. వేరే ఎవరైనా నీ ముఖం మీద లైటింగ్ వేస్తే ఊరుకుంటావు, పీక పట్టుకోవు అన్నాడు శంకరయ్య. ఏడుంచొస్తున్నావు? అడిగాడు చెన్నకేశవరెడ్డి. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిందిలే. ఇంటికెళ్ళి ఏం చెయ్యాలని ఫస్ట్ షో సినిమాకి వెళ్తున్నా. అదన్నమాట సంగతి. పెళ్ళం ఊరెళ్తే సినిమాలు షికార్లు అని నవ్వాడు చెన్నకేశవరెడ్డి. అంతేగా మరి, నువ్వేంది ఏడ చీకట్లో? ఏం లేదులే, మా ఇంటికి వెళ్దాంరా, మందు కొడదాం, పోతా పోతా బిర్యానీ ప్యాకెట్లు తీసుకుపోదాం అన్నాడు శంకరయ్య. మందు బిర్యానీ మాట వినగానే చెన్నకేశవరెడ్డి నోట్లో నీళ్లూరాయి. వాచీలో టైం చూసుకుని వీడింక దొరికేట్టు లేడు, పదా అని వంతెన మీద నుంచి లేచి వచ్చి స్కూటర్ ఎక్కాడు. శంకరయ్య స్కూటర్ స్టార్ట్ చేశాడు. శంకరయ్య ఇంట్లో మందు కార్యక్రమం మొదలైంది. 3వ రౌండ్లోకి వచ్చాక అంకమ్మ గుడి దగ్గర ఎందుకు కూర్చున్నానో తెలుసా? గుడుంబా సాంబయ్య కోసం మొదలుపెట్టాడు చెన్నకేశవరెడ్డి. గుడుంబా సాంబయ్య కోసమా? వాడితో నీకేం పని? ఆశ్చర్యపోతూ అడిగాడు శంకరయ్య. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి, నీ దగ్గర దాపరికం ఏంది గాని నిజం చెప్తున్నా. అంకమ్మ తల్లి మీద కొట్టు, నాగరత్నాన్ని సఫా చేయించాలనుకుంటున్నా సీరియస్గా అన్నాడు చెన్నకేశవరెడ్డి. నాగరత్నమా? అదేనోయ్, మా నాన్న ఉంచుకున్నావిడా. అర్థమైందిలే అన్నాడు శంకరయ్య విస్కీ గ్లాస్ ఎత్తి సిప్ చేస్తూ. అది చస్తే గాని పేడపోదు కసిగా అన్నాడు చెన్నకేశవరెడ్డి. నాగరత్నం ఏం చేసింది? అడిగాడు శంకరయ్య. మా నాన్న కర్మ రోజు నువ్వొచ్చావుగా. అప్పుడే సుబ్బరామయ్య మధ్యవర్తిగా వచ్చాడు. నువ్వు చూసే ఉంటావు అతగాడిని. నీరు కావి పంచే చొక్కాతో ఉంటాడెప్పుడు. సుబ్బరామయ్య నాకెందుకు తెలీదు, కౌన్సిలర్గా కూడా చేశాడు, పెద్ద లిటికింట్లే. ఆ నాగరత్నం సంగతేమిటని అడిగాడు. మీ నాన్నని నమ్ముకుని 20 ఏళ్ల నుంచి ఉంది. ఆవిడికి 2 పిల్లలు. కొడుకు చదువు మధ్యలో ఉన్నాడు. కూతురు పెళ్లి చెయ్యాలి. ఆవిడ జీవనం అని మొదలెట్టాడు. ఆయన బతికినన్నాళ్ళు పీకు తిన్నది. ఇప్పుడు ఇంకేమియ్యాలి అని మా అమ్మ తిట్టింది. చిల్లిగవ్వ కూడా ఇచ్చేది లేదని మా మేనమామలు తెగేసి చెప్పేశారు. అదెట్లా కుదిరిద్దిలే, మళ్ళీ కూర్చుందామని చెప్పిపోయాడు సుబ్బరామయ్య. మళ్ళీ వచ్చాడా? అడిగాడు శంకరయ్య. రాలేదు కానీ ఏదో గూడు పుటాని చేస్తున్నాడు. నాగరత్నానికి పిల్లోడు పుట్టినప్పుడు ఆసుపత్రిలో పిల్లలు పుట్టకుండా మా నాన్నే సంతకం పెట్టి ఆపరేషన్ చేయించాడట. పిల్లల్ని స్కూల్లో చేర్పించినప్పుడు తనే తండ్రినని మా నాన్న సంతకాలు చేశాడట. అవన్నీ బయటకు తీస్తున్నారని తెలిసింది. అంతే మరి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కదా అన్నాడు శంకరయ్య. ఆస్తిలో భాగం రావాలని కోర్టులో కేసు వేస్తున్నారని తెలిసింది. రాజీ కుదరకపోతే ఎవరైనా అంతే. ఉంచుకున్న దానికి ఆస్తిలో హక్కు ఉంటుందా? తిరుపతి రెడ్డి పెళ్లి చేసుకోలేదుగా. ఇచ్చేదేం లేదంటున్నారు మా వాళ్ళంతా. మీ వాళ్ళు అట్లాగే అంటారులే. ఏంది శంకరయ్య, నువ్వు కూడా అట్టా మాట్లాడతావేంది? మా వాళ్ళనేది నిజమేగా. ఉంచుకున్న దానికి ఆస్తిలో హక్కుంటుందా? ఏంది రెడ్డి అంత కోపం? నేనేమన్నాను? మీ వాళ్ళు నిన్ను సపోర్ట్ చేస్తారు మామూలే,
కానీ రేపు నాగరత్నం కోర్టులో కేసు వేస్తే తిరిగేది నువ్వు. ఆవిడకు కూడా భాగం ఇవ్వాలని తీర్పు వస్తే పంచి ఇవ్వాల్సింది నువ్వు. మాటలకేం నేను చెప్తాను అన్నాడు శంకరయ్య. సర్లే గాని ఉంచుకున్న దానికి ఆస్తిలో భాగం ఇవ్వమని కోర్టు తీర్పు ఎట్లా ఇస్తుంది? ఉంచుకున్నదని మీరు అంటున్నారు. నాకు ఫలానా గుడిలో పుస్తె కట్టాడు, నేను రెండో పెళ్ళాని అని నాగరత్నం సాక్ష్యాలు ప్రవేశపెడుతుంది. అంతేకాని నేను తిరుపతి రెడ్డి ఉంపుడు కత్తెనని కోర్టులో ఒప్పుకుంటుందా? నవ్వాడు శంకరయ్య. అట్లాంటి మెలికలేవో పెడతాడు సుబ్బరామయ్య, నాకు తెలుసు. అందుకే నాగరత్నాన్ని దాని పిల్లల్ని చావగొట్టించాలని నిర్ణయించుకున్నా. గుడుంబ సాంబయ్యకి అప్పచెప్తే మొత్తానికి సఫా చేస్తాడు, పీడ విరగడైపోద్ది కసిగా అన్నాడు చెన్నకేశవరెడ్డి. పకపక నవ్వాడు శంకరయ్య. ఏందబ్బా అట్లా నవ్వుతావు? చిరాకుగా అన్నాడు చెన్నకేశవరెడ్డి గ్లాసు పైకెత్తి విస్కీ ఖాళీ చేస్తూ. నవ్వక ఏడవమంటావా రెడ్డి? నువ్వింత తెలివి తక్కువోడు అనుకోలేదు అన్నాడు శంకరయ్య. తెల్లబోయి చూశాడు చెన్నకేశవరెడ్డి. క్రైమ్ నెవర్ పేస్ అన్నారు, నిజం నిప్పులాంటిదని కూడా అన్నారు. గుడుంబ సాంబయ్యతో నాగరత్నాన్ని ఆమె పిల్లల్ని చంపిస్తావు, బాగానే ఉంది. పీడ విరగడైందని నువ్వు హాయిగా నిద్రపోతావు. ఎన్నాళ్ళు? హత్య కేసు అంత తేలిగ్గా కొట్టేస్తారా పోలీసులు? నాగరత్నాన్ని ఆమె పిల్లల్ని చంపడానికి కారణం ఏమిటి? వాళ్ళకి శత్రువులు ఎవరు? వాళ్ళు చావటం వలన ఎవరికి లాభం అని కూపీలాగుతారు. పర్ఫెక్ట్గా హత్య చేసిన వాడెవరూ ఈ లోకంలో పుట్టలేదు. ఏదొక పొరపాటు చేస్తాడు, అది హంతకుడిని పట్టిస్తుంది. అట్లా గుడుంబ సాంబయ్య దొరికిపోతాడు. నాగరత్నం మీద సానుభూతి చూపించేవాళ్ళు ఉంటారు. అన్ని వేళ్ళు మీ మీద అనుమానం చూపిస్తాయి. ఫలితం ఏమిటంటే నువ్వు మీ అమ్మ మేనమామలు జైలుకి వెళతారు చెప్పాడు శంకరయ్య. చెన్నకేశవరెడ్డి ఉలిక్కిపడ్డాడు. శంకరయ్య మాటలకి తల తిరిగినట్లయింది. మత్తంతా దిగిపోయింది. అయోమయంగా చూశాడు. అతను ఆలోచనలో పడిపోయాడని గ్రహించిన శంకరయ్య నాగరత్నం చేసిన తప్పేంటి అని ప్రశ్నించాడు. మా నాన్నకి పెళ్ళయింది, పిల్లలున్నారు. అటువంటి వాడిని లోబరుచుకోవటం తప్పు కాదా? 20 ఏళ్ల పాటు తనను తన పిల్లల్ని పోషించాడు, తృప్తి లేదా? చచ్చిపోయాడిక మమ్మల్ని వదిలేయకుండా ఆస్తిలో వాటా కావాలని పీడించటం ఏమిటి? ఆవేశంగా అన్నాడు చెన్నకేశవరెడ్డి. ఆవిడే మీ నాన్నని లోబరుచుకుందని నీకేం తెలుసు? భర్త పోయిన ఆడది పిల్లా జల్లా లేని ఒంటరిది, అందంగా ఉంది. కోడి వయసులో ఉందని మీ నాన్న ఆవిడ్ని ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి లొంగ తీసుకుని ఉండొచ్చుగా. మీ నాన్న తప్పు ఏం లేదా అన్నాడు శంకరయ్య. మా నాన్న మగాడు ఏదో చెప్పబోతున్న చెన్నకేశవరెడ్డిని అడ్డుకుని, రెడ్డి మగాణ్ణి అని అహంకారంతో ఏం చేసినా చెల్లే రోజులు పోయాయి. రేపు కోర్టులో నాగరత్నం పిల్లలు మా నాన్నకు పుట్టలేదు, ఆవిడ తిరుగుబోతు అని మీరు వాదించొచ్చు. కానీ ఇప్పుడు రక్త సంబంధాన్ని తేల్చే DNA టెస్టులు వచ్చాయి. మీ నాన్న ద్వారానే ఆవిడకు పిల్లలు పుట్టారనే సత్యాన్ని తేలుస్తాయి అన్నాడు శంకరయ్య. ఏమో, నాగరత్నం వ్యవహారం మాకు నచ్చటం లేదు. ఆస్తిలో భాగం ఇచ్చేది లేదు. రెడ్డి, ఎంతసేపు నువ్వు మీ వైపు నుంచే ఆలోచిస్తున్నావు? నాగరత్నం వైపు నుంచి కూడా ఆలోచించు. 20 ఏళ్ళు మీ నాన్న ప్రాపకంలో ఉంది. ఆవిడ్ని భారీగా భావించాడు, పోషించాడు, పిల్లల బాధ్యత తీసుకున్నాడు. హఠాత్తుగా పోయాడు. ఇక తను ఎలా బ్రతుకుతుంది? పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళ భవిష్యత్తు ఏమిటనే ఆందోళన సహజం కదా. చెన్నకేశవరెడ్డి కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాడు. గ్లాసులోకి విస్కీ వంచుకోబోతుంటే శంకరయ్య అడ్డుపడ్డాడు. రెడ్డి, ఇక తాగటం వద్దులే, ఓవర్ అయింది, బిర్యానీ తిందాం అన్నాడు. ఇదే లాస్ట్ రౌండ్ అంటూ గ్లాసులోకి విస్కీ వంచుకున్నాడు చెన్నకేశవరెడ్డి. కాసేపైన తర్వాత ఇద్దరు బిర్యానీ తిన్నారు. తిన్నంతసేపు ఏమీ మాటలు జరగలేదు. చెన్నకేశవరెడ్డి వాచి చూశాడు. 11 దాటింది. ఇక ఇంటికి పోతానోయ్ అని లేచాడు చెన్నకేశవరెడ్డి. ఇంత రాత్రి వేళ ఇంటికేం పోతావులేవోయ్, ఇక్కడ పడుకుని పొద్దున్నే పోదువుగానిలే. మందు కూడా ఎక్కువే తాగావు, అంత దూరం తూలుకుంటూ ఏం పోతావు అన్నాడు శంకరయ్య. మా ఆవిడ గొడవ చేస్తుంది, ఇప్పుడే వస్తానని అన్నం కూడా తిని రాలేదు. నా కోసం ఎదురు చూస్తుంటుందేమో. ఈ రాత్రికి రానని ఫోన్ చెయ్యి. ఎందుకు? నన్ను స్కూటర్ మీద డ్రాప్ చేయరాదు? తాగి స్కూటర్ నడపడం ఎందుకు? రోజులన్నీ మనవి కాదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తాగి డ్రైవ్ చేశాడని కేసు అవుతుంది, పరువు పోతుంది. ఎందుకొచ్చింది గొడవ అన్నాడు శంకరయ్య. చెన్నకేశవరెడ్డి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తి ఇంటికి ఫోన్ చేశాడు. మర్నాడు ఉదయం చెన్నకేశవరెడ్డి నిద్రలేచేసరికి శంకరయ్య వంటగదిలో ఉన్నాడు. ఏంది రెడ్డి, రాత్రంతా మెసలుతానే ఉన్నావే? కొత్త చోటు కాబట్టి నిద్ర పెట్టి ఉండదు అన్నాడు శంకరయ్య కాఫీ కప్పు అందిస్తూ. అదేం కాదు కానీ సరిగా నిద్ర పట్టలా. నువ్వన్న మాటలన్నీ చెవుల్లో మోగుతూ ఉండాయబ్బా. ఒకటే ఆలోచనలు.
నువ్వన్నట్లే హత్య కేసులు ఎట్లాగో బయటపడక తప్పదనిపిస్తా ఉంది. ఎందుకొచ్చిన గొడవ? ఆ నాగరత్నం మొఖాన ఇంత పారేస్తే పోతుంది కదా అని అనిపిస్తా ఉంది అన్నాడు చెన్నకేశవరెడ్డి. నేను మొత్తుకున్నది అదే కదా రెడ్డి. ఎంతైనా మీ నాన్నకు పుట్టిన పిల్లలు, రక్త సంబంధం కదా, వాళ్ళు బాగుండాలి అని కోరుకోవాలి కానీ మర్డర్ చేయించాలనే ఆలోచన తప్పు కాదా? చెన్నకేశవరెడ్డి సాలోచనగా తల ఊపాడు. నాగరత్నం మీ ఆస్తుల వాటా ఏం కోరటం లేదు. బతకటానికి దారి చూపిస్తే చాలు, పిల్లలు ఎట్లాగో గట్టెక్కితే సంతోషిస్తుంది. ఇందులో మీకు పోయేది ఏంది రెడ్డి? మీకు వ్యాపారం ఉంది, ఆస్తులున్నాయి, కోటికి పడగలెత్తారు. అందులో ఇంత తీసిస్తే మీకేం లెక్కలోది కాదు. ఉప్పు పప్పు కింద లెక్క అన్నాడు శంకరయ్య. సర్లే శంకరయ్య, నువ్వు మంచి మాటే చెప్పావు. కేసులో ఇరుక్కుని డబ్బు తగిలేసేదానికంటే నాగరత్నం మొఖాన ఇంత కొడితే గొడవ వదిలిపోతుంది. నువ్వొక పని చెయ్యి. సాయంకాలం ఆ సుబ్బరామయ్యని పిలుచుకుని మా ఇంటికి రా. నాగరత్నానికి ఏం చేస్తే బాగుంటుందో అడిగి సెటిల్ చేద్దాం. నేను ఈ లోపల మా అమ్మకి నచ్చ చెప్తాను. ఏమంటావు అన్నాడు చెన్నకేశవరెడ్డి. శభాష్ రెడ్డి, అట్లాగే చేద్దాం. నేను సుబ్బరామయ్యను తీసుకుని మీ ఇంటికి వస్తాను అని శంకరయ్య స్నేహితుడిని మెచ్చుకున్నాడు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.